రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం, రాష్ట్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఖర్గేలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండట. ఏమని రాసినావు? మా నాయన ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో అని చెప్పి అనుకున్న టైంకి చేసిందని రాసినవా? లేదు, మా నాయన ₹1 99,999 4.5 ఏళ్ళకి చేసి 3-4 వేల కోట్లు మిగిలేలాగా మోసం చేసిందని రాసినవా? నువ్వు రాయాల్సింది అది. నువ్వు ఈ గవర్నమెంట్ని అనడానికి నీకు కనీస నైతిక అర్హత లేదు. వెరీ క్లియర్గా క్యాస్ట్ మన ఈ రైతులకు సంబంధించిన డేటా నేను ఒక్కసారి మీకు చూపిస్తా. ఈ రుణమాఫీ విషయంలో నిన్న నేను అల్లాస్ జానయ్య గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్ట్ చేస్తాం ఎవ్రీ 5 ఇయర్స్కి. ఈ సెన్సెస్ సిచ్యువేషన్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ అండ్ ల్యాండ్ అండ్ హోల్డింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా 2019 2019లో ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక సర్వే చేసింది. ప్రతి 5 సంవత్సరాలకు అన్ని రంగాల్లో ఈ నివేదికను ఇస్తూ ఉంటారు. ఇది వ్యవసాయానికి సంబంధించి, రూరల్కి సంబంధించింది, అంటే గ్రామీణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఒక సర్వే నివేదిక డేటా. ఇది పర్ఫెక్ట్ డేటా ఇది. సో ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వం పథకాలని అమలు చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సెన్సస్ ఏం చెప్తుందంటే వెరీ క్లియర్గా, ఇప్పుడు రైతు బంద్ అన్నది అందరికి, రైతు రుణమాఫీ అన్నది ప్రతి ఒక్క రైతుకి ఎందుకు చేయాలా? రైతు మీన్స్ ఎవరు రైతు అంటే? ఎవరికి ఉచిత పథకాలు అందుబాటులోకి రావాలి, అర్హులకు ఇవ్వాలి. ఎవరా అర్హులు? చిన్న సన్నకారు రైతులు, పేదరికంలో ఉన్నవాళ్ళు, కనీసం వాళ్ళకి ఆ రైతాంగానికి కొంత మన ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇస్తే ఇంకా 10కి ఎదగలుగుతారన్న అనుకున్న వాళ్ళకి చేయాలి. ఎందుకు గుట్టలకి, పుట్టలకి, రోడ్లకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు లోన్లు తీసుకుంటే మాఫీ చేయాలా? ₹1 కూడా అనర్హులకు వెళ్ళడానికి వీల్లేదు. ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ఇది 20,000 కోట్లకు మించదు. ఎందుకు 30,000 40,000 కోట్లని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు? సో ఇది 20-21,000కి మించి ఈ రుణమాఫీకి అవకాశమే లేదు. ఒక్కసారి లెక్క చూడండి. వీళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇదేంటిది? ఎస్టిమేట్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ అండ్ నాన్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ డ్యూరింగ్ ద అగ్రికల్చరల్ ఇయర్ July 2018 to June 2019. ఇక్కడ ఏం చెప్తుంది? మన తెలంగాణలో మొత్తం రూరల్ హౌస్ హోల్డ్స్ మొత్తం ఎంతమంది ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో అంటే, గ్రామీణ ప్రాంతంలో 48 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 48 lakhs. ఈ 48 lakhsలో అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది ఉన్నారు? 26 లక్షల కుటుంబాలు, అంటే అటు ఇటుగా 27 లక్షల కుటుంబాలు అగ్రికల్చరల్ అంటే వ్యవసాయం చేసే కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాలు 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. టోటల్ వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు ఎంత? 100%లో 54% ఉన్నారు, 45% మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు 26 లక్షల కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. ఈ 26 లక్షల కుటుంబాలు ఎంత లోన్లు తీసుకున్నారు అన్నది ఇక్కడ పాయింట్. చాలా క్లియర్గా డేటా ఏం చెప్తుందంటే, ఇగో చూడండి ఒక్కసారి. ఆ 26 లక్షల మంది, అంటే దాదాపు 27 లక్షల మంది రైతులు వాళ్ళ యొక్క సరాసరి అప్పు, అంటే బ్యాంకుల ద్వారా రకరకాలుగా అప్పులు తీసుకున్న వాళ్ళ సరాసరి అప్పు 1,52,000. అంటే ఒక మనిషికి, ఒక కుటుంబానికి, ఒక కుటుంబం తీసుకున్న అప్పు ఎంత? 26 లక్షల కుటుంబాల్లో అంటే యావరేజ్గా, అంటే ఒకరు 10 లక్షలు తీసుకోవచ్చు, ఒకరు 5 లక్షలు తీసుకోవచ్చు, ఒకరు 2 లక్షలు తీసుకోవచ్చు, కొంతమంది వేలల్లోనే ఉండొచ్చు. అంతా కలిపి సరాసరి ఎంత తీసుకున్నారు అంటే, తెలంగాణలో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి అప్పు తీస్తే ₹1,52,113. ఇది. అండ్ మన తెలంగాణలో ఉన్న మొత్తం రైతాంగము ఎన్ని అప్పులు చేస్తున్నది? ఎంతమంది రైతులు అప్పుల పాలై ఉన్నారంటే 91% మంది అప్పుల పాలై ఉన్నారు, 91%.
మీరు చూడండి, ఇది డిఫరెంట్ యాంగిల్. ఇది 91% మనం ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ 93% ఉంది. మన ఇద్దరమే కొట్టుకుంటున్నాం. ఇక్కడ మనమే అప్పుల పాలై ఉన్న మిగతా రాష్ట్రాలు చూడండి, 12%, అరుణాచల్ ప్రదేశ్ 31%, 39%, 31, 42, కొంత మహారాష్ట్ర కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 54% మహారాష్ట్ర కూడా. అక్కడ కూడా 54% మంది రైతులు మాత్రమే అప్పుల పాలై ఉన్నారు. ఓవరాల్గా దేశం యావరేజ్ ఎంత? 50%. 91% ఉంది మంది. ఎంత గొప్పగా వెలిగిపోతున్నది మన వ్యవసాయం చూడండి. రైతులు అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ యావరేజ్గా ఒక కుటుంబం 1,52,000 అప్పు చేసిందనమాట. ఎంత లెక్కలు తీసినా ఇది 20,000కి మించట్లే. సో ఇంత స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తున్నాడు 31,000 కోట్లు అని? ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఉన్నది. మరి ఆయన నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి నెంబర్ చెప్తే సరిపోద్ది అనుకుంటున్నా. మరి మీ ప్రతిపక్షాలు ఇప్పుడు అడుగుతున్నాయి, అరే 31,000 కోట్లు లాంటివి, అంతకుముందు 40,000 కోట్లు లాంటివి, మరి ఇప్పుడు అటు ఇటు 20,000 కోట్లు దాటలేదు కదా అని అంటున్నారు. మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది 20,000 కోట్లకు మించదు అని. ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిరు? వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, రకరకాల కండిషన్స్ పెట్టడం వల్ల కొంతమంది రుణమాఫీకి దూరం అయ్యారు. వాళ్ళు అర్హులైన రైతులు. ఇప్పుడు మీరు ఏదో 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తామని చెప్తున్నారు కదా, దాంట్లో అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా ఏం లేరు పాపం. కేసీఆర్ గత 5 సంవత్సరాలుగా మాఫీ చేయకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు ₹1,00,000 తెచ్చుకున్నారు అనుకోండి, ఆయన ఏమన్నాడు? 1,00,000 వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామని 99,999 దగ్గర ఆపేసిండు, కట్ ఆఫ్. ఆపేయడం వల్ల ఒక 4-5 వేల కోట్లు వెనక్కేసుకున్నాడు. ఆ రూపాయి చేయకపోవడం వల్ల ₹1,00,000 తీసుకున్న వాళ్ళు వడ్డీలు పెరిగి 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 అది 2 లక్షలు దాటింది. మరి వాళ్ళు జెన్యూన్ కదా, వాళ్ళు పాపం పేద రైతులు కదా వాళ్ళు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వ్యవసాయ అధికారులను కూర్చోబెట్టి అసలు ఏంది లెక్క, బ్యాంకర్లను కూర్చోబెట్టి ఇందులో పేద రైతులు ఎవరున్నారో తేల్చాలి. సో వాళ్ళకి ఎటువంటి పైన ఉన్న అమౌంట్ లేకుండానే మొత్తం మాఫీ చేసినా తప్పేం లేదు. అండ్ ఇప్పుడు రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాఫీ కాని వాళ్ళు దాదాపు 30,000 మంది ఉన్నారని మీరే లెక్క చెప్తున్నారు. ఓ 12,000 మందిని పరిష్కరించడం అంటున్నారు. మరి మిగతా 20,000 మంది తక్షణమే పరిష్కరించి వాళ్ళకి మాఫీ చేయాలి. ఇది ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. అండ్ మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుండే మీరు ఎట్లా దాన్ని ముందేసుకొని 31,000 కోట్లు అన్నారు? ఇక్కడ ఈ పొరపాటు జరిగింది. అండ్ ఇంకొక భయంకరమైన రిపోర్ట్ ఏంటంటే ఇందులో మీరు ఇంకా గమనిస్తే, ఇక్కడ స్లైడ్ ఉండాలి కదా, ఇది చూడండి మొత్తం. ఇగో పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చరల్ households during the agricultural year July 2018 to June 2019 by different social groups for different state or group of UTs, group of northeastern states. సో మన తెలంగాణ విషయానికి వస్తే ఎస్సీలు టోటల్ 100%లో 12.1% వాళ్ళ చేతిలో భూమి ఉన్నది. ఎస్సీలు వాళ్ళ జనాభాలో 21% వాళ్ళ చేతిలో భూమి, అంటే వాళ్ళ జనాభాలో ఎంతమంది చేతిలో భూమి ఉన్నది. ఓబీసీలు 56.7%, అదర్స్ 9.7%. ఇది అదేనా? సో ఇది వాస్తవ పరిస్థితి. అంటే వాళ్ళ చేతిలో ఉన్న భూమికి సంబంధించింది. ఇక్కడ ఎవరి చేతిలో భూమి లేదు? మెజారిటీ బీసీల చేతిలో భూమే లేదు. ఇంకా కొంత పోడు వ్యవసాయం అక్కడిక్కడ చేసుకుంటున్న వాళ్ళ ఈ గిరిజనులు వాళ్ళ చేతిలో కొంత ఏమైనా కనిపిస్తున్నాయి కదా. బీసీలు అయితే అసలు ఇంకా అన్యాయంగా ఉన్నారు. ఇది అసలు మీకు మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. మీరేం మాఫీ చేసిరో మీరు ఫస్ట్ చెప్పండి.